ఏజ్ రిలేటెడ్, చాలా మందికి ఏజ్ వల్ల కూడా ఎనామిల్ లాస్ అనేది జరుగుతుంటుంది. సో ఎప్పుడైతే ఎనామిల్ అనేది పోతుందో మీకు టీత్ కూడా సెన్సిటివ్గా అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అండ్ అలానే అన్ని పళ్ళు కాకుండా పర్టికులర్ టీత్, 1 లేదా 2 పళ్ళు, ఓన్లీ ఆ 2 పళ్ళు జివ్వుమంటుంటాయి. సో ఇది ఎందువల్ల అంటే ఎప్పుడైతే ఆ పళ్ళు అనేది పుచ్చిపోతుందో, ఆ పళ్ళు పుచ్చిపోవడం వల్ల ఎప్పుడైతే ఆ పైన పొర అనేది పుచ్చిపోయి ఇన్ఫెక్ట్ అయ్యి పోతుందో మీకు డెంటిన్ అనేది ఎక్స్పోజ్ అయ్యి పర్టికులర్ పన్ను, అంటే ఆ పుచ్చిపోయిన పన్ను మాత్రం జివ్వుమనడం జరుగుతుంటుంది. అండ్ అలానే ఏదైనా తిన్నా అందులో ఇరుక్కోవడం వల్ల కూడా మీకు బాగా జివ్వుమనే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీనికి ముందుగానే ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఆ సెన్సిటివిటీ అనేది తగ్గే ఛాన్సెస్ చాలా వరకు ఉంటుంది. అండ్ అలానే చాలామందికి ఫ్లోరోసిస్ వల్ల, అంటే చిన్నప్పుడు వాటర్ కాంటెంట్లో ఫ్లోరిన్ ఎక్కువ ఉండడం వల్ల, బాడీలోకి చేరడం వల్ల చాలామందికి డెంటల్ ఫ్లోరోసిస్ అనేది విజిబుల్లో ఉంటుంది. సో వీళ్ళల్లో ఏమంటే మీకు ఎనామిల్ పొర అనేది చాలా వీక్గా ఉంటుంది. సో వీక్గా ఉండడం వల్ల కూడా మీకు ఆ సెన్సిటివిటీ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఇది ఏ కాజ్ వల్ల అనేది తెలుసుకొని దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.